ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన స్కెడ్యూల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనే టాపిక్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ స్కెడ్యూల్ గురించి మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు టోటల్గా 3 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత ఏ డేట్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి మనకు డీడబ్ల్యూసెట్కి సంబంధించిన సీట్స్ ఏ విధంగా అలాట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డేట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. 8th జూలై 2025 నుంచి 9th జూలై 2025 వరకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది క్యాండిడేట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు సంబంధించిన కన్వీనర్ ఆఫీస్ వాళ్ళే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుంటారు. దెన్ క్యాండిడేట్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే మనకు సీరియల్ నెంబర్ 2లో వచ్చేసి వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అంటే బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి మీరు ఏ కాలేజ్లో అయితే డిఎడ్ చేయాలి అనుకుంటారో అలాంటి కాలేజెస్ని మీరు ఆన్లైన్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకు 9th జూలై 2025 నుంచి 12th జూలై 2025 వరకు అయితే లాస్ట్ డేటు, అనగా ఈ రోజు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు. సో ఇప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టనట్టయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ అయితే వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ మేము అందించాము. ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీరు 9th జూలై 2025 నుంచి 12th జూలై 2025 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే అప్డేట్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే 13th జూలై 2025 రోజు అయితే తెలుస్తుంది. అండ్ 13th జూలై 2025 నుంచి 16th జూలై 2025 వరకు మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడం అండ్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరికైతే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ క్యాండిడేట్స్ ఎలాంగ్ విత్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని 17th జూలై 2025 నుంచి 22 జూలై 2025 వరకు మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అండ్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే మీరు 17th జూలై నుంచి 2025 నుంచి అండ్ 22 జూలై 2025 వరకు సో మీ యొక్క డిస్ట్రిక్ట్ రిలవెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేయించుకున్నాక మీకు డిఈడి అలాట్మెంట్ అయినట్టుగా సీట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది, మీరు కాలేజ్లో జాయిన్ అయినట్టుగా. ఆ తర్వాత మీకు 25th జూలై 2025 నుంచి క్లాసెస్ అయితే జరుగుతాయి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే.